జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియచేస్తున్నారు. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని ఈ భాగవత గాథలను శ్రీకృష్ణ అవతార విశేషాలను తెలియచేస్తున్నారు. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు కాళీయ మర్దనం జరిగిన ఆ సన్నివేశాన్ని గురించి తెలిపారు. యశోద, నందుడు మొదలైన ఆ పల్లె ప్రజలందరూ కూడా, గోపకులందరూ కూడా ఆ కృష్ణుని గురించి భయంతో బాధతో వచ్చి చివరికి కృష్ణుడు కాళీయుడిని అక్కడి నుంచి పంపించేసి కృష్ణుడు ఒడ్డుకొచ్చారు. కానీ రాత్రి అయిపోయింది. ఆ రాత్రి అయిపోవడంతో పరమ సంతోషంగా ఉన్న ఆ పల్లె ప్రజలందరూ కూడా పొద్దుగుంకింది, ఇంకా రాత్రికి యమునా తీరంలో ఉండిపోయారు. ఎవరికి అన్నపానాదులు కూడా లేవు. అయినా ఆ శ్రీకృష్ణుడు, చిన్ని కృష్ణుడు ఆపద నుంచి బయటపడ్డాడు అన్న సంతోషంతో గోవులతో సహా అక్కడే ఉండిపోయారు. అడవి అర్ధరాత్రి, నెమ్మదిగా అందరూ అక్కడే పక్కలేసుకొని పడుకున్నారు. ఈ లోపల భయంకరమైన దావ అగ్ని చెలరేగింది. వీళ్ళందరినీ చుట్టుముట్టింది. భయభ్రాంతులతో వాళ్ళంతా వేడిమి సెగలకు తాళలేక శ్రీకృష్ణుడిని వేడుకున్నారు. ఎంత చిన్న కృష్ణుడు, పౌగండ వయస్సు, అంటే 5వ సంవత్సరం నుండి 6వ సంవత్సరం 7వ సంవత్సరంలో ఉన్నవాళ్ళు. ఆ గోపిక సంఘాన్ని కార్చేత్తు చుట్టుకునేసరికి అందరూ ఒక్కసారిగా తలడిల్లిపోతున్నారు. అది వచ్చందవహ్ని ధూమకణ కీలాభీల దుర్వారమై ఇది కప్పెన్మమునెల్ల వారి నిట మీదేలాగు రక్షింపు నీ పద పద్మంబుల కాని యొండెరుగమో పద్మాక్ష యో కృష్ణ మృక్కెదమో రామ మహాపరాక్రమ దవాగ్నిన్ వేగవారింపవే. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ దావాగ్ని నుంచి 2 సార్లు ప్రజలను రక్షించినట్లుగా మనకు అనిపిస్తుంది. అది మొదటిసారి రక్షించడం ఇక్కడ. సాధారణంగా అడవుల్లో దావాగ్ని వస్తూనే ఉంటుంది. అడవుల్లో దానంతరాది అగ్ని వస్తూ ఉంటుంది. కానీ అంత పెద్ద అగ్ని ఒక్కోసారి ఏంటంటే అడవులన్నీ నాశనం అయిపోతాయి. కానీ కృష్ణ పరమాత్మ ఉంటే ఏం భయం? వాళ్ళందరూ వెంటనే, అంటే అప్పటికే కాళీయుడి సమస్య నుంచి కృష్ణ పరమాత్మ బయటపడేశారు. అందుకని అందరూ శ్రీకృష్ణుడి వైపు, చిన్న కృష్ణుడి వైపు చూస్తున్నారు. ఓ పద్మాక్ష, ఓ కృష్ణ, ఓ బలరామ, మీకు నమస్కారం. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు. ఇదిగో 4 పక్కల నుంచి కార్చిచ్చి వచ్చేస్తోంది. పొగలతోనూ నిప్పురవ్వలతోనూ వస్తోంది. మంటలతో చల్లార్చడానికి శక్యం కాని రీతిలో ఆక్రమిస్తోంది. మీ పాద కమలాలు తప్ప మరేమీ మాకు దిక్కు లేదు. ఆ దావాగ్నిని చల్లార్చి మమ్మల్ని కాపాడండి అని. నీ పాదంబులు నమ్మిన నా పదలెక్కడివి, జనుల కత్యుగ్ర మహాదీపిత దావజ్వలనము భయపడకుండెడి విధంబు భావింపగదే. నువ్వు ఏం చేస్తావో మాకు తెలీదు శ్రీకృష్ణ. నీ పాదాలు నమ్ముకున్న వాళ్ళకి అసలు ఆపదలు ఉంటాయా? ఉండవు. భయంకరంగా విజృంభిస్తున్న ఈ మంటలతోటి దావాగ్ని మీదకి రానివ్వకుండా ఏదన్నా మార్గాన్ని ఆలోచించు అని అందరూ శ్రీకృష్ణుడిని, బలరాముడిని కోరుతున్నారు. అప్పుడు ఆ విధంగా ఘోషిస్తున్న గొల్లవాళ్లను శ్రీ విష్ణుమూర్తి అయిన మహావిష్ణువు అయిన శ్రీకృష్ణుడు చూశాడు. మహాశక్తి సంపన్నుడైన అనంతుడు అడవంతా ఆక్రమించుకుంటున్న కార్చిచ్చును అమృతంలాగా నోటితో ఒక్కసారి పానం చేసేశాడు. అనంతరం వీళ్ళందరూ జయ జయ శబ్దాలతోటి పాటలు పాడుకుంటూ ఎల్ల దిక్కులు వ్యాపించగా వాళ్ళ పాటలు ఆ రామకృష్ణులు తమ బంధువులైన గొల్లలతో ఆవుల గుంపులను తోలుకొని నెమ్మదిగా తెల్లారుతుంటే వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. జీవితం అనే అరణ్యంలో రాగద్వేషాదులు అనే వడగాల్పులు వస్తుంటాయి. అవి అశాంతి అనే కార్చిచ్చు రగులుతుంటుంది. దాన్ని శమింప చేసేందుకు దయాసాగరుడైన ఆ భగవంతుడిని శరణు వేయడమే కదా శరణ్యము అని. ఇక్కడ సుఖ మహర్షి ఆ బృందావనంలో ఎలా ఉంది పరిస్థితి అని, గ్రీష్మ ఋతువు వచ్చింది అని పరీక్షన్ మహారాజుకు చెప్తున్నారు. గ్రీష్మ ఋతువు వచ్చింది, అక్కడ ఎలా ఉందో తెలుసా?
దినములంతంతకు దీర్ఘంబులయ్యుండ దిననాథుడుత్తరా దిశ ధరించే నాటి నాటికి నిండ నవ్యమై ఖరమయ్యే వెచ్చని గాట్పులు విసరజొచ్చే మేదిని రేణువుల్ మింట సంకులమయ్యే నేరులు గొలకులు నిగిరిపోయే బానీయశాలల బతిక సంఘము నిల్చే జప్పరంబుల భోగి చయముడాగే దరుల గుసుమ చయము దళములతో వాడే మిథున కోటికి రతి మెండుతోచే నఖిల జంతు భీష్మమైన గ్రీష్మము గరాక గీలి ఎడవులందు గేలి సలిపే. ఆ ఎండాకాలం వచ్చింది. సుఖ మహర్షి అక్కడ ఎండాకాలం ఎలా ఉందో చెప్తున్నారు. వేసవకాలం వచ్చింది. ఇంతలో కాళీమర్దనం అయిపోయాక పగటి కాలం నిడివి పెరిగింది. సూర్యుడు ఉత్తర దిక్కులో సంచరిస్తున్నాడు. ఎండ వేడిమి అధికం అవుతోంది. వెచ్చని పడమటి గాలి వీస్తోంది. సుడిగాలతో భూమిలోని దుమ్ము ఆకాశం అంతా వ్యాపిస్తోంది. ఏరుల తటాకాలు మొదలైన వాటిలో నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయి. బాటసార్ల సమూహం చలి పందిర్లు అంటే చలివేంద్రాల దగ్గర నుంచుని మంచినీళ్ళు తాగుతున్నారు. లేకపోతే ఎక్కడైనా చెరువు కనిపిస్తే, సరస్సు కనిపిస్తే అక్కడ తాగేవాళ్ళు. ఇక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. పాములు ఎండవేడిని భరించలేక పొదల్లో దూరుతున్నాయి. పూలతో సహా ఆకులతోనూ వృక్షాలు ఎండిపోతున్నాయి. దంపతులకు శృంగార క్రీడలందు ఆధిక్యం కనబడింది. ఎందుకంటే వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం లేదు కదా. ఆ విధంగా ఎల్ల జంతువులకు భయాన్ని కలిగించే గ్రీష్మ ఋతువు వచ్చింది. మనకు కూడా ఎండలంటే భయమే. కానీ అడవులందు వ్యాపించింది. వాడి రుచులు గలుగు వాని వేడిమి గ్రీష్మ కాలమందు జగము గలియబడి బ్రహ్మజనుల కొరకు బ్రహ్మాండ ఘటమున నుష్ణ రసము తెచ్చి యునిచెగననగా బ్రహ్మ అనే దేవుడు, ఆ బ్రహ్మదేవుడు ప్రజల కోసం బ్రహ్మాండం అనేది కొండలో ఉష్ణరసాన్ని తెచ్చిపెట్టాడేమో అన్నట్టుగా సూర్యుడు వేసవకాలంలో తన వేడి కిరణాలను భూమి మీద ఎక్కువగా వ్యాపింపజేస్తున్నాడు అని పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నారు సుఖ మహర్షి. రాజా, ఈ లక్షణాల చేత ప్రాణులందరికీ కూడా భయం కలిగిస్తోంది వేసవకాలం. బలరామకృష్ణులకు నివాసంగా ఉన్న కారణంగా బృందావనంలో మాత్రం ఆ లక్షణాలు లేవు. ఎందుకంటే యోగేశ్వరేశ్వరుడు కదా ఆయన. ఆ యోగేశ్వరుడు ఉన్న చోట మామూలు ప్రకృతి కూడా సమానంగా ఉంటుంది. ఎప్పుడు కొండల మించి దిగువకు ప్రవహిస్తున్న సెలయేళందలి నీటి బొట్లు చెదరపడడం వల్ల చెమ్మ కలిగి అక్కడ బృందావనంలో మాత్రం వృక్షాలన్నీ చిగిర్చి పూచి కనులకు మనోజ్ఞంగా ఉన్నాయి. పూలతో ఉన్న తీగలు గల వృక్షాల నుండి పరిమళంతో చల్లటి గాలి వీస్తోంది. చాలా మిక్కిలి లోతైన కొలనులు మడుగులు కూడా గాలి చేత కదలి ఉయ్యాల్లోగుతున్న తామరలు కలువలతో నిండి ఉన్నాయి. అంటే ప్రకృతికి సహజంగా ప్రకృతికి ఏ లక్షణాలు ఉంటాయో అవి కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న చోట సహజమైన లక్షణాలు లేవు. లోతైన మడుగులేందు లేచిన పెద్ద పెద్ద అలలు, నిజానికి నీళ్లు అన్ని చోట్ల ఎండిపోయినాయి. కానీ బృందావనంలో మాత్రం అలా అవ్వలేదు. పెద్ద అలల నుండి చెదిరిన తుంపర్ల చేత అక్కడ ప్రదేశం అంతా కూడా అడుసు అయిపోతుంది, బురద అయిపోతుంది. అడుసుగా ఉన్న నేలల్లో దట్టంగా పచ్చిక పెరిగింది. ఆ కసవు జంపాలతో పొదరిళ్ళు చాలా అందంగా ఉన్నాయి. జనుల మనస్సుకు ఆహ్లాదాన్ని పుట్టిస్తూ వసంత ఋతువు లక్షణాలు ఈ గ్రీష్మ ఋతువులో వచ్చాయి. మృగాల చేత పక్షుల చేత మిక్కిలి మనోహరంగా ఉంది బృందావనం. పికముల కోలాహలమును శుక సంఘము కలకలంబు శుభగ మయూర ప్రకరము కేకారవ మళి నికరము హృదయును జలంగ నెరినయ్యడవిన్. ఆ అడవిలో, ఆ బృందావనంతో కలిసిన అడవిలో ఆ వేసవకాలం బృందావనంలో ఎక్కడ చూసినా కోకిలలు కోతలు అనిపిస్తున్నాయి. వసంత ఋతువు అన్నట్టు చిలకలు పలుకుతున్నాయి, నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, తుమ్మెదలు జుంకారాలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు వీణులు విందు కలిగిస్తున్నాయి. ఆ తతయమునా సరసి జాత తరంగాభిషిక్త జలరుహ గంధోపేతానిల మడచే నిదాఘాత దావాగ్ని పీడ నవ్వన మందున్. యమునా నది సరస్సులోని అలలు తామర పూలను తడుపుతుంటే ఆ సువాసన గాలితో చక్కగా వనమంతా వ్యాపిస్తోంది. ఆ చల్లటి పరిమళ భరితమైన ఆ వాయువు కార్చిచ్చు వేడిమిని పూర్తిగా అణిచేసింది. కార్చిచ్చు వచ్చింది కదా, కొంత తగలబెట్టింది, ఆ వేడి కాస్త పోయింది. ఇలా వసంత ఋతువు లక్షణాలు గ్రీష్మ ఋతువుకి వచ్చాయి. అందమైన బృందావనానికి బలరామకృష్ణులు గోపకులతో కూడి హాయిగా వసంత ఋతువు లాగానే ఉంది కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, పశువులను తోలుకొని వెళ్తున్నారు. గోపబాలురు కూడా
తామును ఒకళ్ళు నవ్వుకుంటూ, ఎగతాళి చేసుకుంటూ, కేకలేసుకుంటూ, గిరగిరా తిరుగుతూ, వృక్షాల సందుల్లో దుముకుతూ, దాగుడు మూతలు ఆడుతూ, పాటలు పాడుతూ, పిల్లగన్న గ్రోవులు ఊదుతూ, చిందులు తొక్కుతూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ, కుప్పిగంతలేస్తూ ఆ గోప బాలకులను బలరాముడు కృష్ణుడు చప్పట్లు కొడుతూ, కప్పల్లాగా ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఎగురుతూ, దాటుతూ, ఉసిరికాయలు, మారేడు పళ్ళు మొదలైన వాటిని రాలగొడితే తింటారు కదా, చెట్ల కొమ్మలను ఆడిస్తూ, మృగాలను అదిలిస్తూ, తేనె తుట్టెలను రేగగొట్టి తేనెటీగలను తరిమేసి ఆ తేనెను తాగుతూ, గురువని శిష్యుడని వాళ్ళలో వాళ్ళు నాటకాలు వేసుకుంటూ, గురువులైన వారికి శిష్యులైన వాళ్ళు సేవలు చేస్తూ, జుట్లు ముందర వైపుకు ముడేసుకుని పోట్లాడుతూ, పందాలు వేసుకుంటూ, పక్షుల్లాగా కూస్తూ, బహు విషాలైన వేషాలు వేస్తూ, ఒకడు యజమాని, ఇంకొకడు సేవకుడు నాటకాలు ఆడుతున్నారు. ఒకడు చెలికాడు, మరొకడు పగవాడు. ఇలా ఏర్పరచుకొని కొలువులు చేస్తూ కలహిస్తూ చాలా ఉత్సాహంగా నానా విధాలుగా ఆటలు ఆడుకుంటున్నారు గోప బాలకులు. మా పాలిక బల కృష్ణులు భూపాలకులంతు నెరిగి బొబ్బలిడుతూ నగ్గోపాలురు మోతురు ప్రమదా పాదకులగుతు వల్లిక ఆందోళికలన్. మాకు బలరామకృష్ణులే రాజులు అని ఆ గోపకులు అందరూ గంతులేస్తూ కేకలేస్తూ ఆ రామకృష్ణులను తీగలతో అల్లిన పల్లకీలో కూర్చోండి మోసేస్తున్నారు. ఇలా ఎంతో సంతోషంగా గోప బాలకులు ఆడుకుంటున్నారు. ఆ చిన్నతనం ఎంతో అద్భుతంగా గడుస్తోంది అక్కడ వాళ్ళందరికీ కూడా. ఎందుకు అంటే కారణం ఆ శ్రీకృష్ణ పరమాత్మే. గోపకులందరూ నాడుచు దీపింపగ రామవాసు దేవుల వెనకం భయపడి పాఠక గాయక రూపంబుల బొగడుదురు నిరూఢాత్మకులై. ఏం పుణ్యం చేసుకున్నారు కదా ఈ గోప బాలకులందరూ. స్థిర చిత్తంతో బలరామకృష్ణులు వెనక చేరి రాజులను స్తోత్రించే వాళ్ళలాగా, బిరుదులు ఉగ్గడించి అంటే వందిమాగదుల్లాగా స్పష్టంగా పొగుడుతూ పాడుతున్నారు. ప్రీతిన్ గోపకులందరూ గీతంబులు వాడ దరుల క్రిందను నగుచున్ జేతులు ద్రిప్పుచు వెడవెడ పాతరలాడును యశోద పాపండడవెన్. అడవిలో ఈ చెట్ల నీడలేందు చేరి గోప బాలకులందరూ కూడా పాటలు పాడుతుంటే ఆ యశోద తనేడ చిన్ని కృష్ణుడు నవ్వుతూ చేతులు తిప్పుతూ నాట్యాలు చేసేవాడు ముద్దుగా. జలజాక్షుండును రాముడున్ నటనముల్ సల్పంగా గోపాల మూర్తులతో వారల గొల్తు నిర్జరులు సంతోషించి వేణుస్వనంబులు గావించుతూ గొమ్ములూదుతూ శిరంబుల్ త్రిప్పుచుంబాడుచున్ వలనొప్పన్ వినుతించిరప్పుడు నటుల్ వర్ణించు సందంబునన్. ఇలాగా ఆ జలజాక్షుడు, ఆ కృష్ణుడు, రాముడు, బలరాముడు ఇద్దరు కూడా గోపబాలులను వాళ్ళతో పాటు కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ నాట్యం చేస్తుండేవాళ్ళు. వాళ్ళ చుట్టూ ఈ గోపాలకులుగా ఉంటూ సేవిస్తున్న దేవతలందరూ కూడా, వీళ్ళందరూ దేవతామూర్తులే, చాలా సంతోషించేవాళ్ళు. పిల్లని గ్రోవులు కొమ్ము బోరలు ఊత్తూ తలలు తిప్పుతూ చక్కగా పాటలు పాడేవాళ్ళు. వీళ్ళంతా ఎలా ఉండేదంటే చాలా బాగా ఆరితేరిన నటీనటుల్లాగా ప్రవర్తించేవాళ్ళు. అప్పుడు ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది. బలభద్రుడు ప్రలంబాసురుణ్ణి వధించాడు. సుఖ మహర్షి ఆ ప్రలంబాసురుణ్ణి బలభద్రుడు ఎందుకు వధించాడు అన్నది పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు. ఈ విధంగా రామకృష్ణులు గోపబాలకులతో కలిసి అరణ్యాలలో నదీ నదాలు, సరస్సులు, చెరువులు, మడుగులు, సెలయేళ్లు మొదలైన వాటి సమీపంలో ఉండే చెట్ల చల్లని నీడల్లో ఆడుకుంటున్నారు. పశువులు అక్కడక్కడ పచ్చిక దట్టంగా ఉంది కదా, ఆ పచ్చగా దట్టంగా పచ్చిక పెరిగిన చోట మేస్తున్నాయి. అప్పుడు ప్రలంబాసురుడు అనే రాక్షసుడు, వాడు ఒక గొల్ల వేషంలో వచ్చాడు. ఎలా చంపాలి అని అనుకుంటారు కదా రాక్షసులు, వాళ్ళ వేషాలు మార్చుకుని వచ్చేస్తారు. ఒక పిల్లవాడి వేషంలో వచ్చేసాడు ప్రలంబాసురుడు. వచ్చేసి ఈ గోప బాలకుల్లో కలిసిపోయాడు. కలిసిపోయి వీళ్ళలో చేరి ఈ బలరామకృష్ణులు ఇద్దరిని చంపేద్దాము అనుకున్నాడు. ఆ సంగతి మరి సర్వం తెలిసిన ఆ చిన్ని కృష్ణుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మకు తెలుస్తుంది కదా. ఆ శ్రీకృష్ణుడు తెలిసి తెలియని వాళ్ళలాగా నటించాడు. ఈ ప్రలంబాసురుడు కూడా వాళ్ళవాడే అన్నట్టుగా. ఆ రాముని సహజన్ముడు రారమ్మని వాణిజీరి రాకంబోకన్ గారాము చేసి మెల్లన పోరామి నచ్చ బిదప బొరి కొరకొన్. ఆ బలరాముడితో పుట్టిన శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఆ ప్రలంబాసురుడిని చంపాలి. ఆ చంపడానికి సంకల్పించి రమ్మని దగ్గరికి పిలిచి అన్ని పనుల్లో వాడిని తనతో కూడా తిప్పుకుంటున్నాడు. వాడితో చాలా స్నేహం చేసేసాడు.
ఇలా ప్రలంబంతో స్నేహం చేస్తూ చేస్తూ శ్రీకృష్ణుడు గోపాలకులతో ఇలా అన్నాడు. మనకు బ్రొద్దువోదు మనమిందరము రెండు గముల వారమగుతు గంధుకముల శిలలు గురులు చేసి చేరి క్రీడింతము రెండు వలయు జయ పరాజయములు. మనకి ఇవన్నీ ఆవులన్నీ కూడా గోవులన్నీ పచ్చిక మేస్తున్నాయి, మనకి ఇప్పుడు ఏం పని లేదు కదా. శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఆ ప్రలంబాసురుడిని స్నేహితుడిని చేసేసుకున్నాడు. మనం రెండు పక్షాలుగా వెళ్ళిపోదాం. రెండు పక్షాలుగా ఏర్పడి రాళ్లను గురి చేసి బంతులతో క్రీడిద్దాం, బంతులతో ఆడుకుందాం, రాళ్లతో ఆడుకుందాం, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాం అని అన్నాడు. అలా అని అలా పలికిన కృష్ణుడు తాను బలరాముడు చెరో పక్షానికి నాయకులు అయ్యారు. ఒక పక్షం బలరాముడి పక్షం, ఇంకో పక్షం కృష్ణుడి పక్షం. తక్కిన వాళ్ళందరూ ఈ రెండు పక్షాలు అయిపోయారు. గడ్డితోనూ కొయ్యలతోనూ రాళ్లతోనూ తమ నిలబడాల్సిన హద్దులను, తమ బంతులు తాకవలసిన గుర్తులను ఏర్పాటు చేసేసుకున్నారు. అంటే వీళ్ళు బంతులు వేస్తారు, ఆ బంతులు వేసినప్పుడు ఆ హద్దు కంటే దాన్ని దాటి పడాలి అని. చెళ్ళు తాకున్నట్టు వేసిరితే జయం, ఆ చెండ్ల గుర్తులను తాక్కుంటే కనుక అపజయం అని నిర్ణయించుకున్నారు. అంటే వీళ్ళు రాళ్లతోనూ గడ్డితోనూ కొయ్యలతోనూ ఒక సరిహద్దు ఏర్పాటు చేసుకున్నారు. చేసుకుని అక్కడికి వీళ్ళు రాళ్ళు వేయాలి. ఆ రాళ్ళు వేస్తే తాకితే కనుక గెలిచినట్టు, తాకకపోతే ఓడిపోయినట్టు. ఆటలో గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీద ఎక్కాలి, అప్పుడు ఓడిపోయిన వాళ్ళు వాళ్ళని మొయ్యాలి. ఇలా ఆడుతూ పొద్దుపుచ్చుతున్నారు. ఆట మధ్యలో కృష్ణుడు రహస్యంగా తన అన్నయ్యన బలరాముడికి ప్రలంబాసురుడి గురించి చెప్పాడు. బలరాముడికి కూడా ప్రలంబాసురుడి గురించి తెలుసు, కానీ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడా, ఎలా ప్రలంబాసురుడిని వధించాలా అన్నది ఎదురు చూస్తున్నాడు. భాండీ రకము అని మరి క్రింద చేరి ఈ ఆటలో జయాపజయాలను బట్టి శ్రీరాముడు అనే వానిపైన కృష్ణుడు, భద్రసేనుడు అనే వానిపై వృషభుడు, ప్రలంబాసురుడిపై బలరాముడు ఎక్కారు. అంటే శ్రీరాముడు ఓడిపోయాడు, ఆ శ్రీరాముడి మీద కృష్ణుడు ఎక్కాడు, కృష్ణుడు గెలిచాడు వాళ్ళిద్దరిలో. భద్రసేనుడు ఓడిపోయాడు, వాడి మీద వృషభుడు అనేవాడు ఎక్కాడు, గోప బాలకుడు. ప్రలంబాసురుడు ఓడిపోయాడు, వాడి మీద బలరాముడు ఎక్కాడు. వనజాక్షన్ బలిమిన్ బలాఢ్యుడు దృఢావర్తుండు మున్మింటికిన్ గొనిపోజాలక చిక్కినాడి తని నాకొన్మోవరాదంచు నాదనుజారిన్ గొనిపోదలంపక వడిందైత్యేసుడయ్యాటలో గొనిపోయన్ గిరి దాటి రాము నఖిల క్రూర క్షయోద్ధామునిన్. ఈ ప్రలంబాసురుడి పైన బలరాముడు ఎక్కాడు. వెంటనే రాక్షసుడు అనుకున్నాడు, ఇంతకు ముందు తృణావర్తుడు బలం గలవాడైన ఆ శ్రీకృష్ణుడిని ఆకాశానికి ఎత్తుకుని పోలేక కింద పడిపోయి చనిపోయాడు. అందువల్ల అతన్ని మోయడం అసఖ్యం అని తలచిన రాక్షసులు అందరూ కూడా ఊరుకున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడిని ఎత్తుకోలేను, ఈ బలరాముడిని ఎత్తేసుకోవచ్చు అనుకున్నాడు ప్రలంబాసురుడు. అనుకుని బలరాముడిని తన వీపు మీద ఎక్కిచ్చేసుకుని, ఆ బలరాముడు కూడా రాక్షస సంహారుడు కోరుడు అని తెలియని ప్రలంబాసురుడు, బలరాముడు కూడా చంపేస్తాడు, ధేనుకాసురుడిని వధించాడు కదా అని తెలియదు ప్రలంబాసురుడికి. శ్రీకృష్ణుడిని వదిలేసి బలరాముడిని మీద ఎక్కించుకున్నాడు. ఆగవలసిన గుర్తుల దగ్గర బలరాముడిని దింపకుండా వడివడిగా ఆ ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయాడు. మొత్తం ఆ గిరి మొత్తం అంతా దాటి ముందుకు వెళ్ళిపోయాడు. ఇలాగా కేవలం ఆటలో కలగజేయబడిన వాహనం ప్రలంబాసురుడు. గురు శైలేంద్ర సమాన భారుడగు నా గోపాలకున్మోవలేక రయోద్రేకము మాని దైత్యుడు నరాకారంబు సాలించి భీకర దైత్యాకృతినేగే హేమ కటక కల్పంబుతో రాముతో మురు ఒప్పంగ దటిల్లతేందుయుత జీమూతంబు చందంబునన్. కేవలం ఆటలో కలగజేయబడిన వాహనం ప్రలంబసురుడు. కానీ ఆ ప్రలంబసురుడు బలరాముడిని ఎత్తుకెళ్తూ, తృణావర్తుడు శ్రీకృష్ణుడిని లేక కింద పడి చచ్చిపోయాడు, నేను శ్రీకృష్ణుడిని మోయను, ఈ బలరాముడిని తీసుకెళ్లిపోతానని కొండలాగా ఉన్నాడు బలరాముడు. ఆ బరువుగా ఉన్న బలరాముడిని తీసుకెళ్లిపోతున్నాడు, కానీ మోయలేకపోయాడు. దాంతో చాలా దూరం తీసుకెళ్లిపోయి అక్కడ మనుష్యాకృతిని, గొప్పవాళ్ళుడి ఆకృతిని వదిలిపెట్టేశాడు. తన ఎప్పటిలాంటి తన భయంకరమైన రాక్షస ఆకారంలోకి వచ్చేసాడు. బంగారు కడియాలు ధరించి తెల్లగా అందంగా ఉన్న బలరాముడిని ఎత్తుకొని రాక్షసుడు వెళ్తుంటే చందమామను ఆంచుకొని ఉన్న కారు మొబ్బలా కనిపిస్తున్నట్టు. ఆ రాక్షసుడు ముందర మానవ ఆకారంలో ఉన్నాడు, తర్వాత రాక్షసాకారం వచ్చేసింది, ఎందుకంటే బలరాముడిని మోయలేకపోతున్నాడు. దాంతో రాక్షసాకారం తీసుకొని భుజాల మీద బలరాముడితో వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. మోసములేక వాని పెనుమోపున నుండుతూ నా హలాయుధుండ సమయంబునంగనియే
హాటకరత్న కిరీట కుండలోద్భాసిత మస్తకున్ భృకుటి భాసుర దారుణ నేత్రు నుగ్ర దంష్ట్రా సహితం బ్రలంబు నురు శౌర్య విలంబు మదావలంబునిన్. బలరాముడిని మీదెక్కించుకుని తీసుకెళ్లిపోతున్నాడు ప్రలంబాసురుడు. బలరాముడు ఆ ప్రలంబాసురుడు మూపున కూర్చుని ఏ అపాయాన్ని పొందలేదు. ఆయన ఆ రాక్షసుడు వంక పరిశీలనగా చూశాడు. వాడు మామూలు రాక్షసాకారంలోకి వచ్చేసాడు. రత్నాలు పొద్దుగన కిరీటాన్ని పెట్టుకున్నాడు, బంగారు కిరీటాన్ని, కుండలాలు ధరించాడు, బొమ్మముడితో ఉన్నాడు, మిడిగురుడ్లతో భయంకరమైన కన్నులు వాడు భయాన్ని కలిగించే కోరలు ఉన్నాయి వాడికి. మహాసూరుడు, మదంతో నిండినవాడు. ఆ ప్రలంబాసురుణ్ణి చక్కగా బలరాముడు చక్కగా ఎంత బాగున్నాడు వీడు అనుకుంటూ చూశాడు, నిజాకృతి చూశాడు. చూసి వాడు రాక్షసుడు అని కొంచెం సంశయించినా ఏమాత్రం భయం మాత్రం లేదు, బలరాముడికి లేదు, కృష్ణుడికి లేదు. కడు వడి దను దివి కింగుని వడి జనియడు దనుజు శిరము వ్రయ్య హలధరుండరి పటు చటుల తరమగు పిడికిట వెస విసిరి పొడిచే బిరుసుననలు కన్. ఎంత అద్భుతమైన పద్యం. కడు వడిదను దివి కింగుని వడి జనియడు ధనుజు శిరము వ్రయ్య హలధరుండరి పటు చెటుల తరమగు పిడికిట వెస విసిరి పొడిచే బిరుసుననలు కన్. తను వడిగా ఎత్తుకొని వెళ్ళిపోతున్న ఆ ప్రలంబాసురుడి మీద కోపించిన వాడే ఒక్కసారి ఎగిరి వాడి మీద పడి కఠినమైన తన పిడికలతో వాడి తల బద్దలయ్యేట్టు కోపంతో చాచి కొట్టాడు. హలధరు బలు పిడికిటి హతి దళ పగిలిన రుధిర జలము దను వివరములన్ దొలక మొర ఇడుచు ధనుజుడు బలరిపు పవి నిహత నగము పగిదింబడి అన్. ఎప్పుడైతే బలరాముడు అలా ఒక్కసారి తల మీద కొట్టాడో ఆ ప్రలంబాసురుడు బలరాముడి యొక్క బలవంతమైన పిడికిటి పోటుకి తల పగిలిపోయింది. వాడికి దేహంలో నవరంధ్రాల నుంచి నెత్తురు కారుతోంది. మొర్రో నరుస్తూ ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బ చేత నేలకూలిన పర్వతంలాగా కూలిపోయాడు. మేలు మేలు గదయ్య రాముడు మేటి రక్కసునొక్కడున్ నేల గూలిచనొక్క పోటున నేడు విస్మయ మంచు గోపాల కుల్గని చచ్చి వచ్చిన భ్రాతగన్న విధంబునన్ జాల దీవనలిచ్చి రాముని సత్కరించిరి వేడుకన్. మత్త కోకిలం పద్యం ఎంతో అద్భుతమైన పద్యం. అప్పుడు గొల్ల వాళ్ళందరూ కూడా ఈ గొప్ప బాలకులందరూ మన బలరాముడు ఒక్కడైతే ఏంటి, ఒక్కడే నేడు బలవంతుడైన ప్రలంబాసురుణ్ణి ఒక్క పిడికిడి పోటుతో నేలకొచ్చి చంపాడు, భలే బాగుంది అని మెచ్చుకుంటూ చనిపోయిన వాడు మళ్ళా, ఎందుకంటే వాళ్ళందరూ భయపడిపోయారు, వీడేంటి రాక్షసుడు అయిపోయాడు, వీళ్ళు వెళ్ళిపోతున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు అని. చనిపోయిన వాడు మళ్ళా బతికొచ్చినట్టు ఆనందించేశారు వాళ్ళందరూ. బలరాముడు మళ్ళా వెనక్కి వచ్చాడు, పరిగెత్తుకుంటూ వీళ్ళు వెనకాల వస్తున్నారు. ఆ రాక్షసుడు కింద పడి చనిపోగానే సంతోషంతో ఆ బలరాముడిని చూసి చాలా ఆనందించారు. బలవంతుడగు ప్రలంబుడు బలుముష్టి నిహతుడైన బ్రతికితి మనుచున్ బలసూదనాది దివిజులు బలుపై కుసుమముల వాన బరగించిరుగిన్. బలవంతుడైన ప్రలంబాసురుడు బలరాముడి పిడికిడి పోటు చేత చచ్చిపోయాడు, మనం అంతా కూడా రక్షించబడ్డాము అని, లేకపోతే వీడి చేత ఇంకా ఎన్నాళ్ళు మనం బాధపడాల్సి ఉండేదో అని ఇంద్రాది దేవతలందరూ బలరాముడి మీద పూల వర్షం కురిపించారట. అని ఇలా గోప బాలకులందరూ క్రీడిస్తుండగా ఆవులు అడవిలో పచ్చికలు మేస్తూ బహుదూరంగా ఇంకో అడవిలోకి వెళ్ళాయి. అక్కడ మళ్ళా చెలరేగింది కార్చిచ్చు. ఆ వేడికి మిక్కిలి దప్పికతో గాలి వేడిని సహించలేక తత్తరపడుతూ అంబా అంబా అంటూ అరుస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ఈ ప్రలంబాసురుడితో గొడవలో ఉన్న సమయంలో ఆవులు వేరే అడవిలోకి వెళ్ళిపోయి అక్కడంతా కూడా కార్చిచ్చుంది. ఆ తృణముల అంశతో భగవంతునికి దూరంగా వెళ్లే జీవుల పరిస్థితి అదే కదా అని ఆశతో అక్కడ ఇంకా ఎక్కువ పచ్చికుంది అనుకుని వెళ్ళిపోయాయి గోవులు. మనం కూడా అంతే ఆశపడి ధనం కోసమో ఇంకో దానికోసమో భగవంతుడి నుంచి దూరం అవుతాం మనం అని. అలా దూరం అయితే వాళ్ళ పరిస్థితి అంతే కదా. ఆ గోపాలకులందరం బసులకు ఉయ్యాలించి కౌమార కేళి గాఢత్వము మాని గోఖుర రదాళి చిన్న ఘాసంబుతో బాగయ్యున్న పథంబునంజని దవా పన్నంబుగా కొండ వేవే గన్గో గణమున్మరల్చి రటవి వేధింజవంబొప్పగన్. వెంటనే గోపాలకులందరూ పరిగెత్తారు. ఆ గోవులన్నీ అరుస్తున్నాయి వేడికి. గోవుల మొరవిని గోపాలకులందరూ పరిగెత్తారు. వాళ్ళు ఆడుకుంటున్న ఆటల మీద ఆసక్తిని వదిలేశారు. ఆవులు మేస్తూ వెళ్ళిన కారణంగా వాటి కాళ్ళ తొక్కిళ్ల చేత మేటు చేత నలిగిన పచ్చిక మార్గాన్ని చూసుకుంటూ వెళ్ళిపోయారు. దాని వెనకే వెళ్ళి
ఆ ఆవుల గుంపు ఉన్న చోటుని కనిపెట్టారు. వాటిని కార్చిచ్చ వల్ల బాధ లేకుండా మళ్ళా వెనక్కి తోలుకుని వచ్చేసారు. జలధర గభీర రవమున నళిన దళాక్షుండు తమ్ము నామాంకములన్ బిలిచిన విని ప్రతిఘోషణ ములు చేయుచు బసులు తిరిగ ముదమున నదిప. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఓ రాజా పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నారు. మేఘం ఊరిగినట్టు ధ్వనితో, కంఠధ్వనితో అన్ని పిలుస్తారు కదా కృష్ణుడు, అలాగా తమ పేర్లు పెట్టి పిలిచేసరికి ఆ గోవులన్నీ మళ్ళా గట్టిగా అంబా నరుస్తూ సంతోషంతో వెనక్కి వచ్చేస్తే ఆ దైవికంగా అడవిలో పుట్టింది కార్చిచ్చు. కానీ మిక్కిలి వడిగా వీచే గాలి వల్ల ఆకాశాన్ని తాకుతున్నట్టు లేచి చాలా వేగంతో మండుతోంది. అది కొండ, ఇది చెట్టు అనే నియమం లేకుండా అంతటిని దహిస్తూ నలుదిశలా కమ్ముకుంటూ వచ్చేస్తుంది గొల్లపిల్లల దగ్గరికి. దాంతో ఈ గొల్లపిల్లలందరూ భయపడ్డారు, మనం ఎలా పారిపోవడం, ఎందుకంటే వాళ్ళు వెనక్కి వెళ్తుంటే ఇంకా తొందరగా వస్తుంది. ఈ మిక్కిలి ప్రభావం కలవాడైన శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి మరణానికి భయపడ్డ వాడిలా మొక్కుతూ ఇలా అన్నారు. అభ్రంకష ధూమాయిత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖా విభ్రష్ట దగ్ధ లోకాదభ్రంబై వచ్చే జోడు దవశిఖి కృష్ణ. ఓ శ్రీకృష్ణ, ఓ గోపాలకృష్ణ, ఆకాశాన్ని అంటుతూ వస్తోంది. ఆకాశాన్ని వరుస్తున్న పొగతోనూ, మిక్కిలి చెదిరి పడుతున్న పెద్ద పెద్ద నిప్పురవ్వలతోనూ, భయంకరమైన మంటలతోనూ ఈ కార్చిచ్చు చాలా భీతిని కలిగిస్తోంది, భయం వేస్తోంది. ఈ మంటలు చూస్తుంటే లోకాలన్నింటినీ దహింపచేసేలా ఉన్నాయి అన్నారు వాళ్ళు. నీ చుట్టాలకు నా పదల్గలుగునే నేమెల్ల నీవార మన్యాచారంబులెరుంగ మీషుడవు మాకాభీల దావాగ్ని నేడే చందంబున నింక దాటుదుము మమ్మీ క్షించి రక్షింప వన్నా చంద్రాభ విపన్నులన్ సిఖివితా నచ్చన్నులన్ ఖిన్నులన్. ఓ శ్రీకృష్ణ, నీకు వాళ్ళు అనేవాళ్ళు ఎవరికి కూడా ఆపదలు రావు. ఇప్పుడు మేమంతా నిన్ను సేవిస్తున్నాం కదా, మాకు ఇంకా వేరే ప్రపంచం ఏమీ లేదు, ఇతరములైన నడవడికలు ఏమీ మాకు తెలియదు, మమ్మ ఏలిన వాడు నువ్వే అని నమ్మున్నాము. కాబట్టి చంద్రుళ్లాగా చల్లని దొరవైన ఓ కృష్ణ, భయంకరమైన ఈ దావాగ్ని నువ్వు దాటించకపోతే మేము ఏ విధంగా దాటగలం? నిప్పుల సమూహాల చేత కప్పబడినందుకు అలమటిస్తున్నాం మేము, మమ్మల్ని రక్షించవయ్యా అంటూ ప్రార్థించారు. కాళీయ మర్దనం తర్వాత యశోదానందులతో కూడిన గోపాల ప్రజలందరినీ కూడా పరమాత్మ దావాగ్ని నుంచి రక్షించారు అని ఇప్పుడు గోపాలకులు, గోవులు, గోపబాలకులు అందరూ అని కోరుతుంటే, స్తుతిస్తుంటే, అప్పుడు బంధు జనంబు చేతనిటు ప్రార్థితుడై హరి విశ్వరూపుడో బంధువులార మీ నయన పంకజముల్ ముకుళింపు డగ్నిని సంధి నడంతు నేననిన జక్కన వారలు నట్ల చేయుడున్ బంధుర దావ పావకము బట్టి ముఖంబున ద్రావెలీలతో. అలా చేయగలిగింది ఆ పరమాత్మ ఒక్కడే. ఇలాగా గోపక బాలకులు ప్రార్థించేసరికి మమ్మల్ని రక్షించు, ఇక్కడ మాడిపోతామేమో, కాలిపోతామేమో అనంటే, అప్పుడు అలా వేడుకునేసరికి సర్వము తన రూపమైన విశ్వరూపుడు ఆ శ్రీకృష్ణుడు ఒక మాట అన్నాడు. ఓ బంధువులారా, మీరందరూ గట్టిగా కళ్ళు మూసుకోండి, నేను కార్చిచ్చుని అణిచేస్తాను అన్నాడు. కళ్ళు మూసుకోమంటే దొంగతనంగా కళ్ళు తెరిచి చూసేవాడు కొంతమంది ఉంటారు. కానీ గోపాలకృష్ణుడు చెప్పాడు అంటే గోపబాలకులు మాత్రం కళ్ళు మూసుకోమంటే మూసుకుంటారు, తెరవమంటే తెరుస్తారు. వెంటనే గోపబాలకులు అందరూ గట్టిగా కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారి నోరు తెరిచి ఆ నోట్లోకి దావాగ్ని మొత్తాన్ని ఆకర్షించేశారు. మొత్తం అడవిలో ఉన్న దావాగ్ని మొత్తం అంతా కూడా నోట్లోకి వెళ్ళిపోయింది, కృష్ణ పరమాత్మ నోట్లోకి వెళ్ళిపోయింది. దాన్ని మింగేశారు కృష్ణ పరమాత్మ అని. ఇలా తన యోగ బలం చేత కార్చిచ్చును పానం చేసి నిమిషంలో గోపకులను అందరినీ భాండీరకము అని మర్రి చెట్టు దగ్గరికి తీసుకొచ్చి విడిచిపెట్టాడు. ఆ భాండీరకం దగ్గరే కదా వీళ్ళు ఆటలాడుకుంది. ఆ గొల్ల పిల్లలందరూ చాలా సంతోషంతో మన కృష్ణుని యోగ మహిమ చేత కార్చిచ్చు చల్లారిపోయింది అని చాలా ఆనందిస్తున్నారు వాళ్ళల్లో. కానీ నిజానికి ఏంటి కార్చిచ్చు అంటే, జగత్తంతా దుఃఖము అనే అగ్నితో ప్రెజరెల్లుతూ ఉంటుంది. ఆ అచ్యుతుడు బాహ్య దృష్టిని వీడండి, కళ్ళు మూసుకోండి, అంతర్ముఖులు అవ్వండి అని చెప్తే, దృష్టి అంతర్ముఖమైతే మొత్తం ఆ బాహ్యంగా ఉండే దుఃఖం అనే అగ్నంతా కూడా పరమాత్మ మన నుంచి తీసేస్తారు అని. కార్చిచ్చార్చు పటుత్వము నేర్చున నరుడొకడు శౌరి నేడిదే
కార్చిచ్చార్చి మనల రక్షింపగా నేర్చని తండజుడు హరియో నిటలాక్షుండో. వాళ్ళు అనుకుంటున్నారట ఆ కృష్ణుడు యోగ మహిమ చేత చాలా మహత్యాలు ఉంటాయి కృష్ణుడికి, కార్చిచ్చు చల్లారిపోయింది. ఇంతకు ముందు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మానవుడైనా కార్చిచ్చును ఆర్పగలిగాడా? అలాంటి సామర్థ్యం కలిగి ఉన్నాడా? లేదు కదా. కానీ ఇప్పుడు కార్చిచ్చును ఆ అడవుల్లో ఉండే ఆ దావాగ్నిని చల్లార్చి మన్ని కాపాడాడు శ్రీకృష్ణుడు. కేవలం మానవ మాత్రుడు కాదు, బ్రహ్మో విష్ణువో శివుడో అయి ఉండాలి అని అనుకున్నట్ట. అని అని వితర్కించి రంత కృష్ణుండు సాయాహ్న సమయంబున రామ సహితుండై వంశనాళంబు పూరించుచు గోపగణ జేగీయ మానుండై గోష్ఠంబు ప్రవేశించినప్పుడు. అప్పుడు సాయం సమయం అయిపోయింది. శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి పిల్లని గురువుని ఊత్తు ఈ పిల్లలందరినీ వెంట పెట్టుకుని, గోవుల్ని వెంట పెట్టుకుని జయ జయ శబ్దాలతో పిల్లలకి చాలా ఆనందం వేసేస్తోంది. ప్రలంబాసురుడిని వధించాడు, అలాగే కార్చిచ్చు నుంచి కాపాడాడు. జయ జయ శబ్దాలతో జయ జయ గోపాల హరే జయ జయ గోవింద హరే అని అనుకుంటూ కొనియాడుతుంటే గోశాలలో ప్రవేశించాడు. కమలాక్షునొద్దనుండని నిమిషము యుగ శతము గాగనెగడిన గోప ప్రమదలు సంభ్రమమున నా కమలాక్షుని చూచి ముదము గనిరి మహేశ. ఓ రాజా, ఆ గోవుల పల్లెలోనే గోప స్త్రీలందరికీ కృష్ణుడిని ఎడబాసి ఉండడం ఒక్క కాలం, ఒక్క క్షణమైనా 100 యుగాలుగా తోస్తుంది. అమ్మయ్య వీళ్ళు వచ్చేసారు అని అనుకుంటారు. ఆ కమలాక్షుని చూసి చాలా సంతోషించారు. ఆ శ్రీకృష్ణుని వెంట పశువుల్ని మేపేందుకు వెళ్ళి వచ్చిన గొల్లలు ఇళ్ల వద్ద ఉన్న ముసలి వాళ్ళతో, స్త్రీలతో అడవిలో జరిగిన బలరామకృష్ణుల విషయాలన్నీ చెప్పారు. ప్రలంబాసురుడిని వధించడం, దావాగ్ని రావడం, దావాగ్ని కృష్ణుడు కళ్ళు మూసుకోమని చెప్పి ఆర్పేయడం అన్ని చెప్పారు. దాన్ని విన్న వాళ్ళంతా కూడా బలరామకృష్ణులు దుష్ట సంహారానికి ఆ భూలోకానికి వచ్చిన దేవతలు కానీ సామాన్య మానవులు కారని తలచారు. అది ఎంతసేపు మళ్ళీ మర్నాడు మామూలుగా ఆడుకుంటారు. అమ్మో ఇప్పుడు దేవతలు అనుకుంటారు, మళ్ళా మా విష్ణుమాయ వచ్చేస్తుంది మామూలుగా అనుకుంటారు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేశారు. సూత మహాముని సౌనకాది మహర్షులకు తెలియజేశారు. ఈ సంచికను ఇక్కడితో ఆపుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.